సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వేస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పడేస్తాం. అందరూ మన చేతిలోనే ఉన్నారు లాలా. కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. రేయ్, బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని. హలో, పోలీస్ స్టేషన్. ఏంటిది? ఎవరు మీరు? ఏమిటిదంతా? మాధవరావు, నేను డిశ్చార్జ్ చేస్తున్నాం. పదా. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? లాలా, కరీం లాలా. ఓ నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్. నువ్వా? చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించ తీరుతాను. తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం. మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు. ఇద్దరం కలిసి నాటకం ఆడతాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు. నేను బ్యాంక్ వెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా? నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి. నవరంధ్రాలు మూసుకో, లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని, నా మున్నాని. నా మున్నా ఎక్కడా? మున్నా! మున్నా! బావా, నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలనుంది. తల్లిగా తినా పర్లేదు. పైచ్చపు వాగుడు వాగబక్క. ఆడి చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా, ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. కేల్ కటం దుకాన్ బంద్. ఇదే ఇదే కావాలి నాకు. మున్నా, ఈ డబ్బు- అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడీ తెస్తా. వస్తా. లాలా, తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు దొబ్బుకుపోతే మన గతి ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. వచ్చిన దగ్గర నుంచి ధ్యానం ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. లాలా, మున్నా. లాలా, లాలా. అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు. నేను ఇట్లా వచ్చినా కానీ గట్ల పోలే లాలా. నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా. అంటే ఇందాక 2 కోట్లు పట్టుకుని ఉడాయించింది, మనకి శటకోపం పెట్టింది ఆ రాజలాలా. శటగొప్పరం అంటే టోపీ లాలా, టోపీ. ఏయ్! వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా? చెప్పు లాలా. ఆ రాజుగాడు ఎక్కడున్నా పట్టుకుంటా. వాణ్ణి చంపనా, పొడవనా, నరకనా, ఖైమా చెయ్యనా? చెప్పు లాలా. తొందరపడకమున్నా. పథకం వెయ్యాలి, పథకం. ఆంధ్రులకు ఆవకాయన్నా, అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ. ఆ రాజుగాన్ని లొంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి. కరెక్ట్ లాలా, కరెక్ట్. చోటు ఇదరా. వచ్చా. నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పడే. యు మీన్ ఫాదర్ మదర్? యా. యు ఓకే రైట్. నేను వెళ్ళి ఆ రాజుగాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా. లాలా, మున్నా. ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోడ్ పెట్టుకుందాం. అలాగే అలాగే అలాగే. నేను రాగానే ఆ తర్వాత అబ్బని తీయని తెప్ప అన్నువ్వను.
ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అనే అంట. అబ్బా మ్మ్. లాలా ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బకపోయి గిట్ల పోయి గట్లొస్తాడు. గీడు కూడా గదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు. అందుకే కోడ్ పెట్టా. కోడ్ కూడా చెప్పాను అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీంలాలా 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 తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు 2 సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా. లాలాజీ నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ హా. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని ఛీ! చంపుతావు. ఇంత బతికి నిన్ను అరే హే భగవాన్. పిలిచారా? నువ్వు నోరుమీరా. ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా. చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను టిచికి టిచికి అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను టిచికి ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు కింద నరికి నరికి పోగులు పెట్టి ఈ పాగలు కానీ లాక్కేనండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. విని లాక్కేనండి. లాలా, నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని ఆ తర్వాత నన్ను నా ధ్యానం తమ్ముడిని. కన్నా ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ నేను చెప్పేది వినలాలా. నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. అరే శివం జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్వరంలో ఉందా? ఇక్కడ సార్, హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ సార్. ఇది సార్. లాలా కరీం లాలా. గోవిందం భజ గోవిందం. ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. ఏ చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. ఫ్యాన్ కదండి. చస్తావు, మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లాలా రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది. ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జమిన పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్. చాలా ఉంటుంది. ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. భగవాన్ పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలా గారు,
తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడచ్చు ఓయ్ నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తాడంత కిందకి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పనైపోద్ది. ఏయ్ నీ మొగుడు పోతాడు హే. హై హై. వీడు మొగుడా? ఇంతోటి మొగుడు ఉంటే ఏమిటి ఊడితే ఏమిటి? ఏయ్ నువ్వు ఏసేరా. నీకు దమ్ముంటే ముందు దాన్నేసాయి, తర్వాత నన్ను ఏయ్ నువ్వు మగానివైతే ముందు ఆడిని చంపి నన్ను చంపరా. ముందు దాన్ని ముందు ఆడిని చంపరా. దాన్ని చంపే. ఆడిని చంపరా. దాన్ని చంపేరా. అమ్మ తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ తో పడిపోయినాయండి. నువ్వేంటి లాలా ఎక్కడున్నావు? నీకు పోలీసు అంటే భయలేదన్నావుగా. పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. ఏయ్ గోపాలరావు, రే, రే, ఆపు, ఆపు. నీకు ఆ విజిల్ ఎవడొచ్చాడ్రా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీస్ ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు ఈ శవం దొంగ. లాలా లాలా సంకేతం కోడ్. లాలా రాజ్గాడు. అరే లాలా రాజ్గాడు బ్యాంక్ లో. లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. అబ్బని తీయని దెబ్బ మున్నా. ఆ, లాలా ఆ రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను. చూడు ఇట్రా. ఏంటి మున్నా? వీళ్ళెవర్రా? వాళ్ళు రాజు వాళ్ళ అమ్మనన్న. ఛే! ఆ రాజ్గాడు నిన్ను మోసం చేసిండు. లాలా వీళ్ళు రాజ్గాడు అమ్మా నాన్న కాదు. ఆ, వాడని లోపల బంధించండి. సరే నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తున్నా. నేను రాజమ్మ నాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకుంటావింటారా నువ్వు? లాలా రాజు మున్నా, మున్నా రాజు కన్ఫ్యూజన్ లాలా. లాలా ఒక చిన్న ఐడియా చేతి చెప్తాను. మన మున్నాకి కసక్కోటు ఉంది ముంబైలో, జమ్మల్ హాటు బొలవలే హాజం. దాన్ని గాని ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలున్నాయో అది కరెక్ట్ గా చెప్పేస్తుంది లాలా. అలా అయితే వెంటనే విమానంలో రమ్మను. ఆ? అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి, దీనికి పని పెట్టాలి. లాలా ఇతనే నా మున్న. అవునే నా వెన్న. ఎలా కనిపెట్టావు? చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు. అలా నాతో కూడా చేశారు ఇద్దరు. నేను మచ్చలు చూశాను, అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి. ఇతనే నా మున్న. మంచిది మంచిది మంచిది. మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి. ఆ రాజుగాడు వస్తే నా తుపాకీతో కాలుస్తా. సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా. నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. లాలా హౌ స్వీట్. దావేనా అవకాయ జాడి. బాయ్ లాలా. లాలా ఇదన్నీ మనం చేసుకో. లాలా బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చమేలి ఆయా హై, మున్నాని గుర్తుపెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజుగాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తిరస్తు. ఓం తస్సత్. అమ్మని కమ్మని దెబ్బ కాదురాలు, మనం దెబ్బ అయిపోయాం. అంటే నువ్వు? నేను మున్నాను లాలా. ఆ రాజ్గాడు కొట్టేసిన డబ్బు చూడండి. వాడిని రూమ్ లోకి మమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆ బొంగుల కోట్లు? అనుమానం లేదు. క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్నా. గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజ్గాడు నా చెమ్మెల్ని లేపుకుపోయిందా? ఎప్పుడో. రేయ్ పద్మాష్ పట్టుకోండి వాణ్ణి. పద,